నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉంది. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీలకు కల్పిస్తూ ఇప్పటికే చట్టం చేయటం, మరోవైపు పార్లమెంటు, అట్లాగే రాష్ట్రపతి, మరోవైపు గవర్నర్ ఇట్లా ఆమోదానికి కొంత బ్రేకులు వేస్తూ రాజకీయంగా కొంత లీగల్ చిక్కులు ముడిపడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి వ్యవహారంలో అది ఒక కొలిక్కి రానటువంటి నేపథ్యం. అది ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తున్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలింది. ఇటువంటి సందర్భాల్లో అది రాకపోయినప్పటికీ కూడా కొంత పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కూడా ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని జాతీయ స్థాయిలోనే ఒక బిగ్ మూవ్గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం. అయితే ఇటువంటి సందర్భాల్లో బీసీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి హైకోర్టు తీర్పు కూడా ఉంది. ఈ నెల చివరికల్లా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎడదిరిగా నిర్వహించి తీరాలి. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అయితే మాత్రం కష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు హైకోర్టు గడువు ముంచుకొస్తున్నా ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉన్న నోటిఫికేషన్ ఊసే లేనటువంటి సందర్భం. సో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను ఆలోపే పూర్తి చేయటమే ఖచ్చితంగా అసాధ్యంగా కనిపిస్తుంది. అంటే న్యాయ నిపుణుల కొంత సలహాల పేరుతో 42% రిజర్వేషన్లు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ పెండింగ్లో పెట్టడం, పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లు ఇంకా గవర్నర్ కోటాలో ఉండటం వల్ల రాష్ట్ర సర్కార్ కొంత ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి, ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశం చుట్టూతా రాజకీయాలు సీరియస్గా నడుస్తున్నటువంటి పరిణామాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సకాలంలో యూరియా ఇవ్వకుండా రాజకీయం చేయటం, దాని ప్రభావం ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా సుస్పష్టంగా కనిపిస్తుండడం, దీన్ని ప్రతిపక్షాలు కొంత రేవంత్ రెడ్డి తప్పిదంగా బురదెత్తి చల్లేలాగా సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం తీసుకురావడం, మరోవైపు అకాల వర్షాలు, ఇట్లాంటి నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అపార నష్టం రైతాంగం అంతా కూడా సంభవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు, ప్రభావాల, పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను మరికొంత కాలం తర్వాతే పెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే సాగదీసే ధోరణి కనిపిస్తుంది. మరి సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి తీరాలని హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించినటువంటి వ్యవహారం కూడా మనకు తెలిసింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు హైకోర్టు నుంచి కొంత అంటే ఎందుకు నిర్వహించలేదని మొట్టికాయలు పడక ముందే ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతుందని చెబుతూనే బీసీ ఆర్డినెన్స్ కానీ లేదంటే కనుక పంచాయతీరాజ్ యాక్ట్ 2018 చట్ట సవరణ బిల్లు పెండింగ్లో ఉండటం వల్ల ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే ఒక బలమైనటువంటి వాదనను హైకోర్టు ముందు వినిపించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. మరో 2-3 నెలల గడువు కోరే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం విస్తృతంగా రాజకీయ వర్గాలు జరుగుతోంది. మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలని నేపథ్యంలో అవసరమైతే మరికొంతకాలం ఎన్నికలకు వెళ్లకుండా ఆగుతామనే అంశాన్ని కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కూడా దానికి కొంత మరింత బలం చేకూరినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ అవసరమైతే గవర్నర్ను మరోసారి సంప్రదించాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మొన్న కలిసినప్పుడు కూడా ఆయన మీద నమ్మకంగా ఉందనే వ్యాఖ్యలు కూడా చేశారు. మరి 42% రిజర్వేషన్లు అడ్డుకుంటామని మరోవైపు బీసీలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి బీజేపీ ఎత్తుగడను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఓవైపు అకాల వర్షాలు కానీ, క్లౌడ్ బరస్టులతో కొంత రాష్ట్ర ప్రజానికం కానీ, రైతాంగం కానీ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజానికం అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. వాళ్ళ నీడ లేకుండా పోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ ఎన్నికల పైన ప్రజల్లో అంత ఆసక్తి ఇప్పటికిప్పుడు చూపే పరిస్థితి కనిపించట్లా. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా ప్రజల మూడు కూడా ఎన్నికలకి సానుకూలంగా ఉండే అవకాశం లేదు, ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తమకే ఇబ్బందికరమైనటువంటి ఆలోచన కూడా అధికార పార్టీ చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరత అంశం కూడా కొంత అట్టుడుగుతోంది. తమ పంటలను కాపాడుకునేందుకు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక్క యూరియా బస్తా కోసం అన్నదాతలు రోజులు తడబడి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడింది. అది కూడా బీజేపీ యొక్క తప్పిదం వల్ల. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సకాలంలో యూరియా సరఫరా చేయకుండా జాప్యం చేసినటువంటి వ్యవహారమే ఇక్కడ ప్రధానంగా సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. సో ఈ రిపర్కేషన్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రభావం పడే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు వర్షాలతో పంటలు దెబ్బతినడం, మరోవైపు ఉన్నటువంటి పంటలను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో యూరియా కోసం నానా అగచాట్లు పాట్లు రైతులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే సున్నిత అంశం ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బంది కలిగి
ఉపయోగించే అంశంగా మారే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళడం కరెక్ట్ కాదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే తెలంగాణలో ప్రతి సందర్భంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు 3 దశల్లో నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కీలకమే. సో ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఊర్లోనూ 90% పైగానే పోలింగ్ శాతం నమోదవుతుంది. మంచం మీద నుంచి కూడా లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాష్ట్రాలకు వచ్చి మరీ ఓట్లు వేసినటువంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు సహజంగా కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఊర్లోనూ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని దగ్గర సమస్యాత్మక సందేహ ప్రదేశాలు ఉంటాయి. సో ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో కొంత బందోబస్తు కూడా కత్తి మీద సాములాగా ప్రభుత్వాలకు మారుతూ ఉంటుంది. అందుకనే ప్రతి జిల్లాలో కూడా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మన గతం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. అంటే అప్పుడు కొంత పకడ్బందీగా బందోబస్తు ప్రక్రియ చేపట్టడం కూడా కొంత ఈజీ అవుతుంది వ్యవస్థలకు. అంటే ఇప్పుడున్నటువంటి వ్యవహారం 25 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ వేయటం, అభ్యర్థుల నామినేషను, ఉపశమన, అట్లాగే గుర్తుల కేటాయింపు, ప్రచారానికి సమయం, ఇవేవి కూడా సమయం సరిపోయే అవకాశం లేదు. సో మరోవైపు పోలింగు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తి కావడం కష్టంగానే కనిపిస్తుంది. మరోవైపు ఈ నెల 21వ తేదీ నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు కూడా ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంగా బందోబస్తు విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు పండగలు, మరోవైపు ఎన్నికలు అంటే అది కష్టసాధ్యం. ఎలాగైతే కొంత ఎన్నికల నిర్వహణ అయితే మాత్రం ఇప్పటికిప్పుడు చేసే అవకాశాలు అయితే కనిపించట్లా. సో ఒకవేళ అట్లా చేసి సరిగ్గా చేపట్టలేదని అపవాదులు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మూట కట్టుకునే అవకాశము, ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు మరో 2-3 నెలలు గడువు కావాలని కోరే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా కానీ చట్టపరమైనటువంటి కారణాలు ఖచ్చితంగా హైకోర్టులో చూపెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకొని మరో 2-3 నెలల సమయం కూడా గడువు కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికైతే బ్రేకులు వేసి మరొక 2-3 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది? అప్పుడన్నా గ్రౌండ్ కొంత కాంగ్రెస్ పార్టీగా ఫేవర్గా ఉంటుందా, లేకుంటే ఏ పార్టీకి ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది? మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.